అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు చిరు తెలుగు ట్రావెలర్. మన తెలుగు వాళ్ళతో కలకల్లాడుతుంది. ఆంధ్రప్రదేశ్ నుండి చాలా మంది కళాకారులు చేతితో తయారు చేసిన చేతి వృత్తులు ప్రోడక్ట్ అయితే ఇక్కడ తెచ్చి సేల్ చేయడం జరిగింది. ఢిల్లీ హాట్ అంటేనే ఢిల్లీలో చాలా ఫేమస్. న్యూ ఢిల్లీ స్టేషన్ బయట వచ్చామంటే మెట్రో నుంచి కానీ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే ఢిల్లీ హాట్కి చేరుకోవచ్చు. ఆల్ ఇండియా నుంచి మొత్తం ఇక్కడ ఆర్టిజన్స్ వచ్చి చేతితో చేసిన హ్యాండీక్రాఫ్ట్స్ అయితే కావచ్చు, మంచి మంచి పెయింటింగ్స్ అయితే కావచ్చు, కలంకారీ అయితే కావచ్చు, రకరకాల క్రాఫ్ట్ ఐటమ్స్ చూడ్డానికే రెండు కళ్ళు చాలదు ఆ విధంగా అయితే ఉంది. శ్రీకాళహస్తి అంటేనే కలంకారీకి పుట్టినిల్లే. అటువంటి పుట్టినిల్ల నుంచి డాక్టర్ గుమ్మడిపూడి దసరాజా సార్ గారు కానీ ఇక్కడికి రావడం జరిగింది. వుడ్ క్రాఫ్ట్ కానీ పెట్టడం జరిగింది. సార్ మాటల్లోనే అంటే ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ ఢిల్లీ హాట్లో ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ చాలా వరకు ఉంది. ఇక్కడ క్లియర్గా స్టాల్స్ కానీ ఇక్కడ కళల గురించి కానీ పూర్తి స్థాయిలో మనం అడిగి కనుక్కునే ప్రయత్నం అయితే చేస్తాం. సార్ చెప్పండి సార్, మీరు ఎప్పుడు వచ్చారు? పేరు డాక్టర్ గుమ్మడిపూడి దశరథాచారి. ఆమె వుడ్ కార్వింగ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ శ్రీకాళహస్తి, తిరుపతి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఇన్ తిరుపతి డిస్ట్రిక్ట్, Srikalahasti is the constituency. From there, around about 2,000 wooden handicraft artisans are surrounding of that villages. And also we are covering Annamaya district from Koduru, Lakshmigaripalli and other places also practicing wood carving craft. This is a traditional and very old handicraft items which is coming from generation to generation. Here we just came for the purpose of master creation too. It is especially for Padma Shri and Santa Kabir, Shilpa Guru and National Award. For this time, these are the only participants coming from all over India. So they displayed their very good artifacts, even textile and handlooms and handicrafts, khadi and village industries products also displayed in the program. This program will be held from 1st December to 15th December at Delhi Hut opposite INA Market, New Delhi. So here we displayed some of our artifacts like wood carving. This is Lord Balaji at about 10 feet height. We are having some more products also. I will show you and I will explain you. And also we have Kalamkari product from Srikalahasti, and also some of the artisans participated from Venkatagiri Jari and Nimalagunta leather puppet items, also special items from Andhra Pradesh and also from Telangana and also from all over India. So many handicraft items and handlooms, especially for very reasonable rates. Here the Government of India Handicrafts Department, they are promoting handicraft artisans. They are given stalls for free allotment and they are paying TADA for the artisans. This is a very good opportunity. Delhi tourism having the Delhi Hut, having very good artifacts. So I would like to request you kindly come and visit this program and purchase all handicraft items and encourage all the artisans and try to avoid middleman. Here you can get very good rates and you can get very good products. Thank you. 200 స్టాల్స్ దాకా లోపలైతే ఉన్నాయి. ఏమేమి క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మనం ఇప్పుడు వెళ్ళైతే చూద్దాము. ఏం చక్రం సార్? ఇది కోనార్క్ వీల్ అంటారు. ఒకప్పట్లో ఎద్దల బండ్లకు వాడే చక్రాలు ఇవి. వాటిని మనం ఈ ఎద్దల బండ్లంతా కూడా అంతరించిపోయి ఇప్పుడు టైర్ బండ్లు వచ్చాయి. టైర్ బండ్ల తర్వాత ట్రాక్టర్లు ఎంత వచ్చిన తర్వాత దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయడం జరిగింది. దీన్ని డెకరేటివ్ గాను డైనింగ్ టేబుల్స్ గా కూడా దీన్ని ఉపయోగించడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కూడా చక్రం. దీంట్లో కిందంతా కూడా దశావతారాలు, చుట్టుపక్కల దశావతారాలు, ఈ ఇరువైపులా జై విజయులు ఉంటారు. ఇది అయోధ్యలో ఏదైతే ప్రతిష్ఠించారో అలాంటి విగ్రహంని తయారు చేయడం జరిగింది. సరే, అటువైపు సార్? అటువైపు ఉండేది బాలాజీ విగ్రహము. బాలాజీ విగ్రహంలో ఇది 10 అడుగులు, సుమారుగా 10 అడుగులు ఉంటుంది. శంకు చక్రాలు,
అదేవిధంగా శ్రీలక్ష్మి ఎదురు రొమ్మల మీద, అదేవిధంగా శంకుచక్ర నామాలు, ఇదే విధంగా కల్పధేనువు అన్నీ కూడా దేవతా విగ్రహాలంతా కూడా ఉన్నాయి దీంట్లో. అదేవిధంగా ఇది కూడా దాని మాదిరినే ఉంటుంది. సో దీంట్లో కూడా యాంటిక్ ఫినిష్లో తయారు చేసినటువంటి విగ్రహం. రోజులు పట్టింది సార్ సుమారుగా ఒక 6 నెలలు పడుతుంది ఒక 10 మందికి ఈ విగ్రహం తయారు చేయాలంటే. సుమారుగా ఒక 10 మంది కళాకారులకు ఒక 6 నెలలు పడుతుంది. అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. రాజారాణి డాల్స్ అయితే ఏమి, అదేవిధంగా మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి అయితే ఏమి, అదేవిధంగా శ్రీకృష్ణుడు గణపతి విగ్రహాలు అయితే ఏమి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హార్స్ బ్రాకెట్స్ అయితే ఏమి, సో ఎదురుగా ఉన్నటువంటి బాలాజీ విగ్రహాలు అయితే ఏమి, ఇవన్నీ కూడా గుమ్మిడిపూడి బాలకృష్ణ గారు తయారు చేసినటువంటి ఉత్పత్తులు. వీటిలంతా కూడా అనేక రకమైనటువంటి ప్యానెల్స్, ఫిగర్సు, అదేవిధంగా బ్రాకెట్స్, డోర్కి సంబంధించినటువంటి వాల్ ప్యానెల్స్ అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి ఉత్పత్తులంతా కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. ఇంటికి గుమ్మానికి ముందు కానీ, అదేవిధంగా లోపల డెకరేటివ్గా వాడే వస్తువులు ఇవంతా కూడా బీజేపీ గార్డెన్లో మనం వీళ్ళంత వరకు పిల్లర్ చూస్తాం. అదేవిధంగా అలాంటి మోటివ్స్, అదేవిధంగా సౌత్ ఇండియన్ టెంపుల్స్లో కూడా ఇలాంటి బ్రాకెట్స్ అంతా కూడా చూస్తాము. అదేవిధంగా బాలాజీ విగ్రహం, ఈ బాలాజీ విగ్రహం కూడా చాలా ప్రసిద్ధమైంది. అదేవిధంగా ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి, అదేవిధంగా దశావతారాలు నిలువులు ఉన్నాయి. వర్టికల్ ప్యానల్స్ ఆల్సో అవైలబుల్ హియర్. సో ఇవన్నీ కూడా మనకు ఇంటీరియర్ కోసం చాలా ప్రసిద్ధి చెందినవి. అదేవిధంగా రాధాకృష్ణులు, అదేవిధంగా ఇక్కడ బాలాజీ విగ్రహము 8 అడుగులు విగ్రహం ఉంది. ఇది కూడా నేషనల్ అవార్డీస్ తయారు చేసినటువంటి విగ్రహాలు. అదేవిధంగా కళ్యాణ బాలాజీలు ఇవన్నీ కూడా డెకరేటివ్ కోసం వాడేటివి. అదేవిధంగా సరస్వతి, లక్ష్మి, వినాయకులు, అదేవిధంగా కళ్యాణ బాలాజీలు, అదేవిధంగా మురళీకృష్ణుడి విగ్రహాలు ఇవన్నీ కూడా మురళీకృష్ణుడు, గజలక్ష్మి విగ్రహము, అదేవిధంగా దశావతార వాల్ ప్యానల్స్, ఇవంతా కూడా వాల్ ప్యానల్స్, ఇవన్నీ కూడా వర్టికల్ వాల్ ప్యానల్స్, ఇవన్నీ కూడా నేషనల్ అవార్డీసు, అదేవిధంగా స్టేట్ అవార్డీసు అంతా తయారు చేసినటువంటి క్లస్టర్ ప్రోడక్ట్స్. ఆల్ ఇండియా నుంచి వచ్చి కళాకారులు వాళ్ళు చేసిన చేతి వృత్తులు, వుడ్ క్రాఫ్ట్ అయితే కాబట్టి శ్రీకాళహస్తి పుట్టినిల్లు కలంకారి. ఢిల్లీకి వచ్చి ఇన్ని రాష్ట్రాలు దాటి ఇక్కడ స్టాల్స్ పెట్టి కళని పంచుతున్నారంటే నిజంగా గొప్ప విషయం అని చెప్పచ్చు. శ్రీనివాసులు రెడ్డి సారు అపిరెన్స్ కానీ మనమైతే క్లియర్గా అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి, తిరుపతి జిల్లాలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి సుమారుగా 2500 కుటుంబాలు ఈ కలంకారీ వృత్తిలో డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. దాంట్లో కళాకారులు మామూలుగా కూడా రిమోట్ ఏరియా నుంచి అంతా కూడా విలేజెస్ నుంచి ఉన్నారు. అదేవిధంగా కాళహస్తి టౌన్ ప్రసిద్ధమైంది కలంకారీకి. దాంట్లో భాగంగానే మన శ్రీనివాసులు రెడ్డి గారు ఢిల్లీ హాట్లో ఉన్నారు. వారి మాటల్లోనే వారిని చెప్పవలసిందిగా శ్రీనివాసులు రెడ్డి గారిని కోరుచున్నాం. సార్ చెప్పండి. కళలకు కానాచి శ్రీకాళహస్తి అంటారు. ఎందుకంటే ఇక్కడ కలంకారీతో పాటు వుడ్ కార్వింగు, కోమ్సు, కర్లపూడి, టాయ్స్ ఇలాంటి ఎన్నో కళలు ఉన్నాయి. కానీ ఒక్క కలంకారులో చాలామంది నేషనల్ అవార్డీస్ ఉన్నారు. అందులో గుర్రప్ శెట్టి గారు మన పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నారు. ఇప్పుడు నేను శిల్పగురు అవార్డుతో పాటు పద్మశ్రీకి కూడా నామినేషన్ వేయడం జరిగింది. ఈ కలంకారీ 1957లో మన కమలాదేవి గారు శ్రీకాళహస్తికి రావడం జరిగింది. అంతకుముందు కలంకారీ 15వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి నుంచి ఉండేది. ఆ ఆస్థానంలో అష్టదిగ్గజాలతో పాటు మన కలంకారీ కళాకారులు కూడా ఉండేవాళ్ళు. రాజులు అంతరించిపోయారు, కళలు అంతరించిపోయాయి. ఆ తర్వాత అట్లే మరుగునపడ కళ 1957లో కమలాదేవి రావడము, వచ్చి ఆమె
కాళహస్తిలో కలంకారీ కళలను వెతకడం ప్రారంభించారు. అప్పుడు ఆరణి కాలప్ప, జొన్నలగడ్డ లక్ష్మయ్య, జంపాల అనే ఒక ముగ్గురు ఫ్యామిలీని చూశారు. వాళ్ళు ఆరణి కాలప్ప, జంపాల వాళ్ళు ఈ కళను బయట పెట్టడానికి అంగీకరించలేదు. జొన్నలగడ్డ లక్ష్మయ్య గారి ద్వారా 1957లో ఆయన మాస్టర్గా ఉండి 2 years డిప్లొమా ఒకటి స్టార్ట్ చేశారు. ఆ డిప్లొమా ఒక 4 ఇన్స్టాల్స్ జరిగింది. ఆ తర్వాత అది ఆగిపోవడంతో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఈ ఫండ్స్ లేని వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ఎవరైతే ఆ 57లో నేర్చుకున్న మాస్టర్స్ ఉన్న వాళ్ళ దగ్గర మాలాంటి కళాకారులు ట్రైనింగ్ పొందడం జరిగింది. ఆ 1957 నుంచి ఇప్పటి వరకు ఏకదాటిగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కళ ఒకప్పట్లో రామాయణము, భారతము, భాగవతము అనేటివి ఉండేటివి. అప్పుడు ఈ కలంకారీ పెద్దగా సేల్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఒక 25 సంవత్సరాల నుంచి ఈ కమర్షియల్గా తయారైంది. అంటే శారీలు, దుపటాలు, రన్నింగ్ మెటీరియల్, బ్లౌజెస్ ఇట్లాంటివి తయారవడం వల్ల మన భారతదేశమే కాదు దేశ విదేశాల్లో కూడా ఈ కళ ఎంతో ప్రాచుర్యం చెంది అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా, ఏ సినిమా కళాకారుడైనా వాళ్ళకి ఈ కలంకారీ శాలువాలని వాళ్ళకి బహూకరిస్తున్నారు. ఇది ఒక కాళహస్తి కలంకారీ అనేది చాలా ఫేమస్ అయింది, ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది అనేసి నేను ఆశిస్తున్నాను. 2002లో మాజీ మంత్రివర్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా ఈ యొక్క కళని డైవర్ట్ చేసేదానికి కాసా గార్డెన్ ఏరియాలో ఒక డిజైన్ డెవలప్మెంట్ వర్క్షాప్ పెట్టి కళా సృష్టి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ యొక్క జాకెట్లు అయితేమి, దుప్పటాలు అయితేమి, చీరలు కూడా ఆ రోజు నుంచి 2002లో బీజం పడింది. అప్పటి నుంచి కూడా ఒకప్పుడు ఈ నిరాదరణ ఉన్నటువంటి ఈ కలంకారీ కళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెనుదిరగకుండా మార్కెటింగ్ మంచి సదుపాయంతో 100 మందితో స్టార్ట్ అయినటువంటి కళ ఈరోజు 2500 మంది కళాకారులు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈ వృత్తిలో జీవనం సాగించే పరిస్థితికి తీసుకురావడం జరిగిందని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఢిల్లీలో ఉండే స్థానికులుగా కలంకారీ కళని ये आर्ट मुझे बहुत ज़्यादा अट्रैक्ट करता है, स्पेशली इसमें जो एफर्ट्स ये लोग लगाते हैं बनाने के लिए, दैट इज़ अमेजिंग अमेजिंग एंड हर डिज़ाइन अपने आप में बहुत ही अच्छा और क्या लूँ क्या नहीं लूँ ये छोड़ने का मन नहीं कर रहा. दैट्स इट. आई एम ऑलवेज हैट्स ऑफ टू द दोज कलाकार जो बनाते हैं. वेरी नाइस. వెంకటగిరి నుండి పుట్ట రాజా గారు కానీ ఆల్రెడీ జాతీయ అవార్డు గ్రహీత. ఇక్కడైతే స్టాల్స్ కానీ పెట్టిందంటే నీట్గా డిస్ప్లే చేసి చాలా కస్టమర్స్ కానీ ఇక్కడ అట్రాక్టివ్గా చూస్తున్నారు. సార్ని కానీ అడుగుదాం, ఎప్పుడు వచ్చారు, ఏంటి, ఎలా ఉంది, ఇక్కడ సేల్స్ ఎలా ఉంది, ఎప్పటి నుంచి ఎక్స్పీరియన్స్ అనేది. పేరు పుట్టరాజా, నేషనల్ అవార్డు 94-95. ఈ వెంకటగిరి శారీసు, మంగళగిరి శారీసు, డ్రెస్ మెటీరియల్స్, సిల్క్ శారీసు మేము సొంతగా తయారు చేసి అమ్ముతుంటాం. వెంకటగిరి కాటన్ శారీసు, మంగళగిరి కాటన్ శారీసు, మంగళగిరి సిల్క్ శారీసు, డ్రెస్ మెటీరియల్స్ అన్నీ మా సొంత తయారీగా చేస్తూ ఉంటాము. ఇక్కడ ఢిల్లీ హాటు ఈ డిసెంబర్ 1 నుంచి 15 దాకా నేషనల్ ప్రోగ్రామ్స్ మేము సొంత తయారీ కాబట్టి నేత మొగ్గాల మీద తయారయ్యే రేట్లకి ఇస్తూ ఉన్నాము. ఎంతో కష్టంతో ఇన్ని రాష్ట్రాలు దాటి ఇక్కడ ఢిల్లీ హాట్లో సేల్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రోత్సహించాలి. ఇంకా చాలా రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి. ప్రదేశం కానీ ఇక్కడ చల్లని చెట్ల మధ్య కళాకారులు చేసిన ప్రోడక్ట్ తయారు చేసిన క్రాఫ్ట్ అయితే కావచ్చు, ఆర్ట్ అయితే కావచ్చు, చాలా రకాలు మనమైతే ఇప్పుడు చూద్దాం. జాతీయ అవార్డు గ్రహీత, శిల్పగురు అవార్డు గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత అయినటువంటి దళవాయి
చలపతిరావు గారు సీనియరు, సుమారు 84 సంవత్సరాలు పైన వయసు ఉండేది. ఈ వయసులో కూడా ఢిల్లీలో చలి ఉన్నా కూడా చలిని సైతం లెక్క చేయకుండా ఇక్కడొచ్చి వారు తయారు చేసినటువంటి లెదర్ పప్పెట్, తోలు బొమ్మలు అంటారు కదా. ఒకప్పుడు తోలు బొమ్మలు అనేటివి సినిమాలు రాకముందుగా గ్రామాల్లో ఈ తోలు బొమ్మలాట ఆడేవాళ్ళు. అది జాస్తి రామయ్య గారు, పెద్ద ఆయన, మా గురువు గారు, మాకందరికి కూడా తండ్రి లాంటి వారు. వారు డైరెక్టర్ అయిన తర్వాత, అసిస్టెంట్ డైరెక్టర్ అయిన తర్వాత వారి యొక్క మామగారి స్థలం గంటా ఊరు దగ్గరలో ఉండిన దానివల్ల నిమ్మలకుంట కళాకారులను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వారు ఈ యొక్క కళని ఈ పెయింటింగ్స్ రూపంలోనూ, అదేవిధంగా ల్యాంప్ స్టాండ్స్, స్క్రీన్స్ ఇలాంటివి అనేకమైనటువంటి ప్రోడక్ట్లను కూడా డెవలప్ చేయడం జరిగింది. 500 మంది కళాకారుల కుటుంబము ఈ నిమ్మలకుంటలో ఈ తోలుబొమ్మల కళ మీద ఆధారపడి బతుకుతున్నారు. వీళ్ళందరికీ కూడా గురువర్యులు పెద్ద ఆయన మాటల్లోనే మనం ఈ తోలుబొమ్మల గురించి వింటాం. ఈ కళలు అంటే ఎన్నో అఖండమైన కళలు ఉన్నాయి. ఆ కళలో ఒక సత్యాన్ని నిరూపింపబడినది హస్తకళలు. ఆ హస్తకళలే మన ప్రపంచాన్ని గౌరవించి ఆనందమ్మపరిచే హస్తకళలు. అటువంటి హస్తకళను పోషింపబడిన మన డెవలప్మెంట్ క్లబ్స్ వాళ్ళు, మరి వేరే సంస్థ వాళ్ళు, మరి ప్రతి ఒక్క సంస్థ వాళ్ళు కూడా ఈ కళ పైన మొక్కుతో ప్రతి ఒక్క కళను దీనికి ఆధారించుతున్నారు. కానీ దీనికి ఏదైనా ఒక పిల్లలకు ఇంకా నాకు ఇప్పుడు 84 సంవత్సరాలు. ఈ కళను ఇంకా వృద్ధి చేసేకి, పిల్లలకు శిక్షణించేది, తర్వాత ఈ బొమ్మలు డిజైన్ వారితో పిలిపించి వేరే వేరే డిజైన్లు ఆహ్వానించేకి అటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా చేపిస్తే ఆ యొక్క కళను చిరస్థాయిగా ఉంటుందని ఆ ప్రభుత్వానికి, ప్రజలకు, అధికారులకు అందరికీ నా యొక్క కోదండ ప్రణామాలు వచ్చే వారికి నమస్కరించి. నేషనల్ అవార్డు, శిల్పగురు ఇటువంటి అవార్డు కళాకారులు పాల్గొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా క్రాఫ్ట్స్, అన్ని రకాల క్రాఫ్ట్స్ ఆల్ ఇండియా నుంచి వచ్చి దాదాపు 200 స్టాల్స్ పైన ఎక్కడైతే ఉన్నాయి. ఇక్కడ లెదర్ పప్పెట్ మనమైతే చూద్దాం ఏమైతే ఉన్నాయి. రౌండ్ ల్యాంప్ స్టాండ్స్, స్క్వేర్ ల్యాంప్ స్టాండ్స్, అదేవిధంగా వాటిల్లో చిన్నవి, అదేవిధంగా తోలు బొమ్మలు, అదేవిధంగా వాల్ పెయింటింగ్స్ వెనకాల, అదేవిధంగా డోర్ కర్టన్స్, వాల్ పెయింటింగ్స్, తోలు బొమ్మలు, అదేవిధంగా ఈ చిన్నటివి హ్యాంగర్స్, వాటిలోనే తోలు బొమ్మల్లోనే. దీన్ని గోట్ లెదర్తో తయారు చేస్తారనమాట. ప్రోడక్ట్ గోట్ లెదర్తో తయారు చేస్తారు. కానీ అదేవిధంగా రామ్ చరణ్ గారి మూవీ రంగస్థలంలో కూడా ఇలాంటి తోలు బొమ్మలంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవదే కాకుండా కూడా ల్యాంప్ స్టాండ్స్, అదేవిధంగా డోర్ కర్టన్స్ ఇలాంటివంతా కూడా మైథలాజికల్గా ఉన్నటువంటి ఇది కూడా తోలు బొమ్మలు ఇవంతా కూడా ఏ పెయింటింగ్ సార్ ఇది? మధుబని పెయింటింగ్స్. ఓకే. ఫ్రమ్ బిహార్. ల్యాంప్స్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ డెకరేటివ్ ఐటమ్స్. సో వీఆర్ షోయింగ్ ఆల్ ద క్రాఫ్ట్స్. అదేవిధంగా ఇక్కడ చూడండి బ్రాస్సోనే ఆటోస్, ఇది ఇస్ ఆల్ డెకరేటివ్ ప్రోడక్ట్స్. ఎద్దల బండి మనం చూసాం కదా, ఎద్దల బండి. అదేవిధంగా చాలా రకాలు స్టాచ్యూస్ కానీ, విగ్రహాలు కానీ, బుద్ధ విగ్రహం, సాయిబాబా, గణేష్, మొత్తం చాలా రకాలు స్వామివారి విగ్రహాలు కానీ ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా పూజా సామాగ్రి మొత్తం ఇక్కడ చూడండి, జింకలు, నెమళ్ళు, ఏనుగులు, చాలా రకాలు ఇక్కడైతే బ్రాస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా బెడ్ లైట్స్ పైన, బనారస్ సారీస్ పెయింటింగ్స్ కానీ, ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ దుప్పటాసు, షాల్వాసు, షాల్స్ చూడు చాలా స్పెషల్గా ఉంది. చలికాలంలో ముఖ్యంగా ఇవే కావాల్సింది. శాలవలో చాలా రకాలు ఉన్నాయి. మినియేచర్ పెయింటింగు, న్యూఢిల్లీ
చాలా బాగుంది, బ్యూటిఫుల్ గా ఉంది పెయింటింగ్స్. This is from Jammu Kashmir. This is the paper mache product. చెప్పండి. This is a very famous craft from Jammu se. They displayed almost all the varieties for wall hanging and decorative lamp stands, all those things. This is very even bangles also they displayed. వింటర్ చలికాలము. ఇక్కడ చూడండి లేడీస్ కానీ ఉలన్ సూటు అదేవిధంగా ఉలన్ శారీ కానీ ఉంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి రావడం జరిగింది. ఇక్కడ లోపలైతే మాట్లాడిద్దాము. నమస్కారం జీ. ఆప్కా నామ్? अजय सर, కాసే ఆతే హో? हिमाचल कुल्लू से आते ఓకే ఓకే. చూడండి చాలా రకాల ప్రోడక్ట్స్, అంటే దీంట్లో ఉలన్తో శారీస్ కానీ ఇదే మొదటిసారి చూడటం, సూట్స్ కానీ ఉండటం చాలా రకాలు. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ సూట్స్ కానీ ఎక్కువ వేస్తుంటారు. ఇంకా అది కాకుండా చలికాలం కాబట్టి. मैं हिमाचल से आया हूँ, कुल्लू से, और भी कुल्लू से ये हमारा नेशनल अवार्डी का एग्जीबिशन लगा है. इसमें आपको हाफ जैकेट्स वगैरह, हाफ जैकेट जो होगी हमारी हाफ जैकेट्स, ये भी हमारे वुलन में मिलेगी. ये जेंट्स के लिए, और ये लेडीज़ जैकेट्स लॉन्ग कोट हैं, ये लेडीज़ के लिए हैं. लेडीज़ के लिए सूट भी रखे हैं, शॉल स्टॉल भी है, मफलर है, हिमाचली कैप भी आपको मिलेगी. और हमारे को तरह तरह की क्वालिटी भी हमारे पास है. इसमें याक वूल भी है, शीप वूल भी है, मेरिनो वूल भी है. 118 नंबर दिल्ली हाट INA शॉप. ఈ టోపీ, ఈ శాలువ ఏంటంటే మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రత్యేకమైన కల్చర్ కానీ ఇటువంటి ఉంటాయి. ఈ క్యాప్ హిమాచల్ ప్రదేశ్ కల్చర్ సంబంధించింది. అదేవిధంగా ఈ విధమైన శాలువ అక్కడ ఏంటంటే మనం హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళామంటే మనాలి కానీ షిమ్లా కానీ ఎక్కడ చూసినా ఈ విధంగా సాంప్రదాయ దుస్తులతో అయితే మనకు కనిపిస్తూ ఉంటారు.
ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే మన చిరు తెలుగు ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.